ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ పేరుతో కేంద్రం ఆడుతున్న నాటకానికి రేపటితో తెరపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ డ్రామాకు కోర్టులోనే ఎండ్ కార్డ్ వేస్తారని కేజ్రీవాల్ తనకు చెప్పారన్నారు. ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసిన సునీత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ డబ్ ఎక్కడుందో కేజ్రీవాల్ చెప్పనున్నారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని ఆమె అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఢిల్లీ ప్రజలను నీటి కష్టాల పాలు చేయాలని చూస్తుందన్నారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన కేసులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయగా ప్రస్తుతం దానిపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే సునీత కేజ్రీవాల్ ఓ వీడియో ద్వారా తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తను కలిశానని చెప్పారు. కస్టడీలోనూ కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. అక్కడి నుంచే ఢిల్లీ నీటి సమస్యను నివారించాలని 2 రోజుల క్రితం మంత్రి అతిషీకి లేఖ పంపారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది కూడా ఓ సమస్యగా మారుస్తుందని మండిపడ్డారు. ఆయనపై కేసులు పెడుతుందని దుయ్యబడ్డారు. మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపిందని విమర్శించిన సునీత కేజ్రీవాల్ ఎందులోనూ వారికి ఒక్క పైసా దొరకలేదని చెప్పారు. తన భర్త కేజ్రీవాల్కు ఆరోగ్యం సరిగా లేదని, డయాబెటీస్తో బాధపడుతున్నారని చెప్పారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, ధైర్యం గల నేత అని తెలిపారు సునీత. తన శరీరం జైల్లో ఉన్న ఆత్మ ప్రజల్లోనే ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా మార్చి 21న సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 28 వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక ఈడీ లాకప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ మండిపడుతూ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.